ఒక్క బ్రిడ్జ్ గంట ప్రయాణాన్ని 5 నిమిషాలకు తగ్గించింది. ఆ బ్రిడ్జ్ ప్రత్యేకతలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఇది కుమార భాస్కర్ వర్మ సేతు. అసోంలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతం. దీని పొడవు 1240 మీటర్లు. దేశంలోనే అతి పొడవైన ఎక్స్ట్రా డోజ్డ్ కేబుల్ స్టే వంతెన. అంతేకాదు, ఈశాన్య భారతదేశంలో మొట్టమొదటి ఎక్స్ట్రా డోజ్డ్ కేబుల్ స్టే వంతెన కూడా. భూకంపాలను సైతం తట్టుకునే సామర్థ్యం దీని సొంతం. ఈ వంతెన గౌహతి నగరంలో ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇంతకు ముందు గౌహతి నుంచి ఉత్తర గౌహతి వెళ్లాలంటే గంటకు పైనే పట్టేది. ఇప్పుడు కేవలం 5 నిమిషాల్లోనే వెళ్లవచ్చు. 2019లో శంకుస్థాపన జరిగిన ఈ వంతెన 2026లో పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ వంతెన నిర్మాణానికి సుమారు 3030 కోట్ల రూపాయలు ఖర్చయింది. నిర్మాణంలో 53,000 మెట్రిక్ టన్నులకు పైగా స్టీల్ ఉపయోగించారు. అంటే ఐఫిల్ టవర్లో ఉపయోగించిన స్టీల్కు దాదాపు 7 రెట్లు ఎక్కువ. దాదాపు 2.9 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. 7వ శతాబ్దంలో అసోంను పాలించిన మహారాజు కుమార భాస్కర్ వర్మ పేరు ఈ వంతెనకు పెట్టారు. ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టే కుమార భాస్కర్ వర్మ సేతు అసోంకు గర్వకారణం. అంతేకాదు, అభివృద్ధి చెందుతోన్న భారత మౌలిక సదుపాయాలకు చిహ్నం కూడా.